హాయ్ హలో నమస్తే. ఆయుర్వేదంలో బెస్ట్ హెయిర్ ప్యాక్ ని ఇప్పుడు పరిచయం చేయబోతున్నారు డాక్టర్. ఇది హెయిర్ ప్యాక్ అని సింపుల్ వర్డ్ తో చెప్పడం కాకుండా 8 రోగాలను నయం చేసే అద్భుతమైన శిరోలేపంగా డాక్టర్ వివరిస్తున్నారు. అసలు ఆ శిరోలేపం ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే అంశాలని వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పి రామ్ కుమార్, పంచకర్మ స్పెషలిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు మీరు చాలా అద్భుతమైన శిరోలేపంగా దీన్ని చెబుతున్నారు. ఈ 8 రకాల ఉపయోగాలు అంటే ఏ రోగాలకి ఇది పనికొస్తుంది, దాని ప్రిపరేషన్ ఏంటి అనేవి మా కోసం వివరించండి. ఆయుర్వేదంలో శిరోలేపాలు చాలా చెప్పడం జరిగినాయండి. అందులో ప్రాముఖ్యమైనది, ప్రచారంలో ఉన్నది, కేరళ వైద్య విధానంలో ఎక్కువగా వాడుకలో ఉన్నది తల పొడిచి పేరుతో పెరగడం జరుగుతుందండి. దీన్నే మనం శిరోలేపము, హెయిర్ ప్యాక్ కింద మనం సింపుల్ గా చెప్పుకోవచ్చు. ఓకే. ఈ తల పొడిచిల్ అనేది శిరోవ్యాధులకు సంబంధించిన వాటిల్లో మనం మెడికేటెడ్ పేస్ట్, హెర్బల్ పేస్ట్ ని మనం ప్యాక్ కింద వేసి చేసే చికిత్సా విధానం అండి. అది మీకు డెమో రూపంలో చూపిస్తాను. ఈ శిరోలేపం వల్ల ఉపయోగాలు చాలా అధికంగా ఉంటాయండి, చాలా ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా మనం ఏదో తలనొప్పికి వేసుకున్నట్టే కాకుండా ఇది ప్రొసీజర్ ప్రకారం వేసుకోవచ్చు. మేజర్ డిసీజుల్లో అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఆటిజం, ADHD అంటాము, అటెన్షన్ డెఫిషియన్సీ, హైపర్ యాక్టివిటీ, ఈ ప్రాబ్లమ్స్ లో చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి ఇందులో కూడా ఉపయోగపడుతుంది. నిద్రలేమి, స్లీప్ తో బాధపడే వాళ్ళు, స్లీప్ డిజార్డర్ తో బాధపడే వాళ్ళకి ఈ ప్యాక్ వేయడం వల్ల నిద్ర కూడా అద్భుతంగా వస్తుంది. తర్వాత వచ్చేసి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ లో బాగా పనిచేస్తుందండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ కి న్యూట్రిషన్ కింద ఉపయోగపడుతుంది. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరికి ఉపయోగకరమైన ప్యాక్ అండి ఇది. సో ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా అందరూ ఉపయోగించుకోవచ్చు. తలనొప్పి ఉన్న వాళ్ళు, తలలో మంట, బర్నింగ్ సెన్సేషన్, డాండ్రఫ్, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి నేత్ర రోగాలు, కళ్ళు మంటలు, కంట్లోంచి నీళ్లు కారడము, కళ్ళు ఆరిపోవడము, ఈ సమస్య నుంచి కూడా ఉపశమనం రెమెడీగా ఇది మంచిగా ఉపయోగపడుతుందండి. ఇది ఒక వారం రోజులు వేసుకోవాల్సి ఉంటుంది ప్యాక్. మీరు ఓన్ గా వేసుకోవడానికి నేను మీకు తగ్గట్టే మీకు దీన్ని మోడిఫై చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వేసుకోలేని పక్షంలో మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కి వెళ్ళి, ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ కి వెళ్ళి ఒక ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటే మంచి బెనిఫిట్స్ మీరు పొందగలుగుతారు. యాంటీ అజేయంగా కూడా పనిచేస్తుంది. వృద్ధాప్యం రాకుండా కూడా ఈ హెయిర్ ల్యాప్ అనేది బాగా పనిచేస్తుంది. ఆయుర్వేద శిరోలేపం తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు డెమో రూపంలో చూద్దాం. శిరోలేపం చికిత్సా పద్ధతి మనం ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లో అరిటాకు కావాలండి, ఆమ్లా పౌడర్ 100 గ్రాములు, బ్రాహ్మీ పౌడర్ సరస్వతి చూర్ణం అంటాం, ఇది 100 గ్రాములు, ముస్తా 50 గ్రాములు, వట్టివేళ్ళు 50 గ్రాములు, 250 గ్రాములు అవుతుందండి. హెడ్ మసాజ్ చేయడానికి బ్రాహ్మీ తైలం అండ్ క్షీరబల తైలం, ఆవు మజ్జిగ అండి, ఇది కూడా అవసరం ఉంటుంది. చూపిస్తాను మీకు ఎలా వాడుకోవాలి ఆవు మజ్జిగని. ఈ థ్రెడ్ ఫర్ అరిటాకుని మన తల మీద కట్టడానికి, టైట్ గా ఉంచడానికి థ్రెడ్. ఇప్పుడు ఎలా చేస్తారో, ఈ లేపం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లేపం చేసే విధానం అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటాం, ఒక గిన్నె తీసుకుంటాం, గిన్నెలో కావాల్సినంత వాటర్ వేసుకుంటామండి. ఆ వాటర్ గోరువెచ్చగా హీట్ అయిన తర్వాత అందులో మనం చెప్పిన పౌడర్స్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఉడకబెట్టాలండి, బాయిల్ చేయాలి. ఇది ఆమ్లా పౌడర్ అండి. ఈ ఆమ్లా పౌడర్ ఇలా తిప్పుతూ బాయిల్ చేయాలి. ఈ ఆమ్లా పౌడర్ యొక్క గుణాలు ఏమిటంటే కూలింగ్ ప్రాపర్టీ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, హెయిర్ ఫాల్లో ఉపయోగకరంగా ఉంటుందండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఆమ్లా పౌడరు. ఇలా వేసి బాయిల్ చేయడం వల్ల ఈ డ్రగ్ ఎక్స్ట్రాక్ట్స్ అన్ని హాట్ వాటర్లోకి వెళ్ళి యాక్టివ్ అవుతుందండి డ్రగ్. తర్వాత సరస్వతి చూర్ణం అండి. సరస్వతి చూర్ణము బ్రాహ్మీ చూర్ణం అంటాము. ఇది కూడా ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. బ్రాహ్మీ చూర్ణం మెయిన్ యాంగ్జైటీ, డిప్రెషన్,
లో ఉపయోగపడుతుందండి. కాన్సన్ట్రేషన్ బాగా పెంచుతుంది. పిల్లల్లో వచ్చే ఆటిజం, హైపర్ యాక్టివిటీ, డెఫిషియన్సీ, అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్లో మన బ్రాహ్మి ప్రధానమైన డ్రగ్ అండి. ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. డ్రగ్ ఒక ఎక్స్ట్రాక్షన్ అంతా ఒక ఫామ్లో తయారవుతుంది. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండి బ్రాహ్మి పౌడరు. మరి ఒకటి తుంగముస్తలు, ముస్తా చూర్ణము, తుంగముస్తల చూర్ణం అంటాము. ఈ డ్రగ్స్ అన్ని మనకి మంచి క్వాలిటీ డ్రగ్స్ ఆయుర్వేదిక్ షాపులు అవైలబిలిటీ ఉంటాయి. ఈ తుంగమస్తల చూర్ణం ఫీవర్లో పనిచేస్తుందండి. అధికంగా ఉన్న వేడిని లాగుతుంది తలలో. ఫ్లూయిడ్ ఇన్బ్యాలెన్స్ని నార్మలైజ్ చేస్తుందండి. బాడీలో ఉన్న ఇన్బ్యాలెన్స్ ఫ్లూయిడ్ని నార్మలైజ్ చేస్తుంది. యాంటీ అజేయింగ్లో కూడా పనిచేస్తుందండి తుంగమస్తల చూర్ణం. వట్టివేలు చూర్ణం, మరొకటి వట్టివేలు చూర్ణం. కూలింగ్ ప్రాపర్టీ ఉంటుంది. వట్టివేలు అరోమా థెరపీ, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. సుగంధ ద్రవ్యం ఇది. ఈ సుగంధ ద్రవ్యం అరోమా థెరపీ వల్ల కూడా మనకి మూడ్ చేంజెస్ అవి తగ్గుతాయి, నిద్ర బాగా పడుతుంది. ఈ మొత్తం కలిపిన ఇంగ్రీడియంట్స్ని చిక్కగా అయ్యేంత వరకు, పేస్ట్లో అయ్యేంత వరకు తయారు చేసుకోవాలి. ఈ యొక్క ఆయుర్వేదిక్ డ్రగ్స్ అనేవి వేసుకొని మళ్ళీ ఇలా వేడి నీళ్ళలో బాయిల్ చేసిన తర్వాత ఇలా పేస్ట్ కొంచెం గట్టిగా చిక్కగా అవుతుందండి. ఈ పేస్ట్లోకి అన్ని డ్రగ్స్ కలిపి ఒక ఎక్స్ట్రాక్షన్ కింద తయారయ్యి ఒక ఫార్ములేషన్ కింద తయారవుతుందండి. ఈ ఫార్ములేషన్ని గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు కూలింగ్ అవడానికి వెయిట్ చేయాలండి. ఈ విధంగా మెడిసిన్ రెడీ చేసుకోవాలండి. మెడిసిన్ మిశ్రమం అంతా బాయిల్ అయ్యి రెడీ అయ్యి ఎక్స్ట్రాక్ట్ తయారవుతుంది. ఈ ఎక్స్ట్రాక్ట్లోకి కావాల్సినంత తగినంత మజ్జిగ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మజ్జిగ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇన్ని రకాల ఆయుర్వేదిక్ డ్రగ్స్ వేయడానికి కారణం ఉందండి. ఒక్కో డ్రగ్ ఒక్కో వ్యాధిలో ఒక విధంగా పనిచేస్తుందండి. అందుకని 8 రకాల వ్యాధులకి ఒకటే శిరోలేపం నేను మీకు చెప్తున్నాను. ఈ శిరోలేపం 8 రకాలుగా పనిచేస్తుంది మనకి. ఇలా రెడీ అయిన హెయిర్ ప్యాక్ని ఎలా వేయాలో ఇప్పుడు చూద్దామండి. ఓకే. ఇప్పుడు శిరోలేపం ఎలా వేయాలో చూద్దామండి. ముందుగా క్షీరబల తైలము గోరువెచ్చగా వేడి చేసుకుని హెడ్ అంతా అప్లై చేసి హెడ్ మసాజ్ లా చేయాలండి. ఈ క్షీరబల తైలంతో హెడ్ మసాజ్ చేయడం వల్ల తలకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, రక్త ప్రసరణ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మనం వేసిన లేపము తొందరగా సర్క్యులేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మనం ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకున్న శిరోలేప ప్యాక్ని అప్లై చేసుకోవాలండి. 1 to 2 సెంటీమీటర్స్ హైట్ ఉన్నంత వరకు థిక్గా దలసరిగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా జుట్టు అంతా కవర్ అయ్యేటట్టు, హెడ్ అంతా కవర్ అయ్యేటట్టు ప్యాక్ అప్లై చేసుకోవాలి. అంతా పేస్ట్ అప్లై చేసిన తర్వాత ఆ పేస్ట్ కవర్ చేయడం కోసం అరిటాకుని ఈ విధంగా పెట్టాలండి. మొత్తం కవర్ చేయాలి, సీల్ చేయాలి. ఇలా సీల్ చేసిన దాన్ని కదలకుండా థ్రెడ్తో టైట్నింగ్ చేయాలి. ఈ విధంగా అరిటాకుతో కవరింగ్ చేసి 40 నిమిషాల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందండి.
తల మధ్య భాగంలో బ్రహ్మరంధ్రం దగ్గర చిన్న రంధ్రం చేసుకోవాలండి. ప్యాక్ సపరేట్ చేసుకోవాలి. ఆ ఏరియాలో బ్రాహ్మీ తైలం అని చెప్పి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుందండి. ఈ బ్రాహ్మీ తైలని 1 స్పూన్ స్టోరేజ్ అయ్యేటట్టు వేయాలండి. ఈ బ్రాహ్మీ తైలం తల మీద అలా స్టోరేజ్ ఉండడం వల్ల మనకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి ప్రాబ్లమ్, నిద్ర లేకపోవడము, జ్ఞాపక శక్తి వీటి నుంచి మనకి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమస్యల్లో 8 రకాల వ్యాధులకి అద్భుతంగా పనిచేస్తుందండి ఈ శిరోలేపం అని. ఇది కేరళలో పాపులర్ ట్రీట్మెంట్. దీన్నే తల పులిచిల్ అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క చికిత్సా విధానంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రిజువనేటివ్ గా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ గా వార్ధక్యం రాకుండా పనిచేస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత 40 నిమిషాలు వెయిట్ చేయాలి పేషెంట్. 40 నిమిషాలు అయిన తర్వాత నెమ్మదిగా ఆకు రిమూవ్ చేసి, పేస్ట్ కూడా రిమూవ్ చేసి, ఆమ్లా కషాయంతో కానీ వట్టివేలు కషాయంతో కానీ హెడ్ వాష్ చేసుకోవాలి. ఈ శిరోలేపం అనేది యూనిక్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అండి. డ్రగ్ ని మనం డెలివరీ చేయడానికి అనేక విధానాలు ఉన్నాయి. టాబ్లెట్ ఫామ్, సిరప్ ఫామ్, కషాయం ఫామ్ ఉంది. ఇది లేపం ఫాము. లేపం ఫామ్ లోనే మనం డ్రగ్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ని ఎఫెక్టివ్ గా డెలివరీ చేసే విధానం అండి. వితౌట్ సైడ్ ఎఫెక్ట్ తో పనిచేస్తుంది ఈ డ్రగ్ డెలివరీ సిస్టమ్. ఈ విధంగా మనం అరిటాకు కట్టడానికి ప్రత్యేకమైన కారణం కూడా ఉందండి. మనం అరిటాకు కట్టవచ్చు, దొరికితే పద్మపత్రం అని చెప్పి తామరాకు కూడా మనం యూజ్ చేయొచ్చండి. దొరకని పక్షంలో అరిటాకు వాడుకోవచ్చు. ఈ అరిటాకు కట్టడం వల్ల తలలో ఉన్న టెంపరేచర్ యూనిఫామ్ గా స్ప్రెడ్ అవుతుంది. టెంపరేచర్ కంట్రోలింగ్ గా ఉంటుంది. దానివల్ల మనకి యాంటీ ఏజింగ్, వార్ధక్య సమస్యలు రాకుండా ప్రివెంటివ్ గా చేస్తుంది. యాంటీ ఆక్సిడేషన్ ప్రాసెస్ జరగకుండా ప్రివెంట్ చేస్తుంది. ఆక్సిడేషన్ ప్రాసెస్ జరగకుండా ప్రివెంట్ చేస్తుంది. బ్లడ్ మెడిసిన్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ లోకి తొందరగా పెనెట్రేట్ అవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో 8 రకాల వ్యాధుల్ని నివారించే శిరోలేపాన్ని అంటే డైరెక్ట్ డ్రగ్ డెలివరీని చాలా చక్కగా వివరించారు సార్. అసలు శ్రమతో కూడుకుందని చెప్పాలి. చాలా ఓపిక్గా మా వ్యూవర్స్ కోసం ఆ రెమెడీస్ అన్ని రెడీ చేసి వాటిని ప్రిపేర్ చేసి డెమో రూపంలో అప్లై చేసి కూడా చాలా చక్కగా వివరించారు సార్. అవునండి, ఇది శ్రమతో కూడిన చికిత్సా విధానమే ఇది. మీరు స్వయంగా చేసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్ అయితే ఏముండదు. ఒకవేళ స్వయంగా చేసుకోలేని పక్షంలో మీరు ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ వెళ్ళి పంచకర్మ సెంటర్స్ లో ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు చేయించుకోవచ్చు. మీరు హాస్పిటల్ వెళ్ళి చేయించుకోవడం వల్ల మీకు కావాల్సిన స్పెసిఫిక్ మెడిసిన్ ఫార్ములేషన్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి చేస్తారు కాబట్టి ఇంకా మీకు బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. దీని రిజల్ట్ కూడా అధికంగా మీరు పొందగలుగుతారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మంచి చికిత్సా విధానం అండి. ఆయుర్వేదంలో ఈ విధంగా విధానం పురాతన కాలంలో చెప్పబడింది. మనం టైం కేటాయించి చేసుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే మనం పొందగలుగుతాం. మా కోసం చాలా చక్కగా టైం కేటాయించి వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.